నమస్తే అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు భూమి కిచెన్. టుడే రెసిపీ కాకరకాయ వెల్లుల్లి కారం. ఇంకా ఈ కాకరకాయను తరచుగా తినడం వలన బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇంకా డయాబెటీస్ వాళ్ళకు కాకరకాయ చాలా మంచిదండి. సో మనం ఈరోజు కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ 1/2 కేజీ కాకరకాయను పైన చెక్ తీసేసి రౌండ్గా కట్ చేసుకొని ఒక రోజంతా ఎండలో ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను సిమ్లో ఉంచుకొని కాకరకాయ ముక్కలను కొన్ని వేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్లో వేయించుకోవాలి. వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి. వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి. వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచేసి మిగిలిన ఆయిల్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా 1 స్పూన్ నువ్వులు, 3 ఇలాచి, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కోకోనట్ పౌడర్, ఇంకా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి కలపాలి. దీనిలో వన్ టీ స్పూన్ పసుపు, కొంచెం ఇంగువ వేసి 1 వెల్లుల్లి పుల్లు పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేయించుకున్న కాకరకాయ ముక్కలు, పల్లీలు, కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలండి గార్నిష్ కోసం. ఇంకా ఇప్పుడు వేయించుకున్న దినుసులన్నీ వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి.
ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని ముందుగా పక్కన పెట్టుకున్న వాటిని కూడా తీసి కలుపుకోవాలి. అంతేనండి, కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయింది. ఇది వేడి వేడి అన్నంలోకి ఇంకా పెరుగన్నంలో కూడా బాగుంటుంది. ఇది 15 days వరకు నిల్వ ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.